రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఢిల్లీ సీఎంల జాబితాలో చూస్తే కనుక ఇప్పుడు 4వ మహిళ ఈవిడ. సుష్మా స్వరాజ్ గారు, షీలా దీక్షిత్ గారు, ఆ తర్వాత ఆతిషి మర్లేనా, ఇప్పుడు రేఖా గుప్తా. సో ఢిల్లీ పీఠం పైన ఒక మహిళని ఎందుకు ముఖ్యమంత్రిగా ఉంచాలని భారతీయ జనతా పార్టీ అనుకుంది. అండ్ పర్వేష్ వర్మ పేరు అంతగా వచ్చినప్పటికీ కూడా ఆయన్ని కాదని రేఖా గుప్తానే ఎందుకు ముఖ్యమంత్రిగా నియమించింది. అండ్ అంతేకాదు ఇప్పుడు ఇందులో మినిస్టర్స్గా కూడా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు. పర్వేష్ వర్మ కావచ్చు, లేకపోతే ఈవెన్ కపిల్ మిశ్రా లాంటి వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఫస్ట్ అసలు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తానే ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు? సాయి గారు 3 రోజుల ముందు ఒక హిందీ ఛానల్ డిబేట్లో నేను మాట్లాడుతూ ఈ మాట అన్నాను. రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి కావచ్చు, చాలా స్ట్రాంగ్ ఛాన్సెస్. అప్పుడు అక్కడ యాంకర్ గారు అడిగారు, పర్వేష్ శర్మ గారు ఉన్నారు కదా, అతనికి ఒక పెడిగ్రీ ఉంది, వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి అదే డిస్క్వాలిఫికేషన్ అని చెప్పాను. ఒకసారి మీ ఫాదర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే ఏడుస్తారు. చూడండి, మీరు అంటారు డైనాసిటీ పాలిటిక్స్ అంటారు, మీరేం చేస్తున్నారు, మీరు కూడా అదే చేస్తున్నారు కదా బీజేపీలో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడుగుతారు. కరెక్ట్ పాయింట్. సో రేఖా గుప్తా ఎందుకు తీసుకొచ్చారంటే, ఒకటి మీరు చెప్పినట్ల ఢిల్లీది 4వ ముఖ్యమంత్రి. సుష్మా స్వరాజ్ గారు కూడా ఎక్కువ రోజులు, ఐ థింక్ 52 రోజులు ఎంతో ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రిగా. మ్యాక్సిమం షీలా దీక్షిత్ 3 టర్మ్స్ అనుకుంటాను నేను. అండ్ అతిషి అయితే ఇప్పుడు ఈ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ తర్వాత ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నది. కానీ ఢిల్లీ కాకుండా సాయి గారు ఆల్ ఓవర్ ఇండియాలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం, యూపీ, బీజేపీ రూల్ మేజర్ స్టేట్స్ చూస్తే ఎక్కడ కానీ ఒక మహిళా ముఖ్యమంత్రి లేరు. మీరు లాస్ట్ పవర్ఫుల్ మహిళా ముఖ్యమంత్రి అని చెప్పడానికి అఫ్కోర్స్ ఇప్పుడు మమతా బెనర్జీ టీఎంసీ వైపు నుంచి వెస్ట్ బెంగాల్ ఉన్నారు. యా, షీఈ్ రియలీ పవర్ఫుల్. తమిళనాడు నుంచి జయలలిత గారు ఉన్నప్పుడు దెర్ వాజ్ అ రియల్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ అని చెప్పొచ్చు. సో బీజేపీ ఎందుకు చేస్తున్నారు ఈ స్ట్రాటజీ అంటే, మనం ముందు కూడా చూసాం. మహారాష్ట్ర కానివ్వండి, మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్ జరిగినప్పుడు మనం చాలామంది స్పెక్యులేట్ చేస్తాం ముఖ్యమంత్రులు ఎవరు ఉండొచ్చు అని చెప్పేసి. చాలా గెస్సెస్ ఉండే. వసుంధరా రాజస్థాన్లో వచ్చేసి, శివరాజ్ సింగ్ చౌహాన్, రమన్ సింగ్ గారు ఛత్తీస్గఢ్ అని అన్నీ మనం స్పెక్యులేట్ చేసుకున్నాం. కానీ జరిగింది ఏం సాయి గారు, ఎక్కడ మన పేరు వినలేని పేర్లు వచ్చేసినాయి ముందు బయటికి. సేమ్ థింగ్ విత్ హర్యానా ఆల్సో. ఒక ఎక్సెప్షన్ ఒకటే మధ్యప్రదేశ్, ఎందుకంటే మహారాష్ట్ర, అక్కడ ఫడ్నవీస్ గారు పవర్ఫుల్గా ఉన్నారు, అందరికి తెలిసిపోయింది, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని. ఢిల్లీలో ఎందుకు చేశారంటే, ఒకటి నేను చెప్పినట్టు ఆప్టిక్స్, అంటే బీజేపీకి ఒక మహిళా ముఖ్యమంత్రి లేరు. మోదీ గారు ఇంత మాట్లాడతారు, 33% రిజర్వేషన్ అన్నారు, కానీ ఒక్క మహిళ కూడా లేదండి చూడండి ముఖ్యమంత్రిగా. చేసి చూపించాను చూడండి, మహిళా ముఖ్యమంత్రి. రెండోది సాయి గారు, బీజేపీ వైపు నుంచి నాట్ సో పవర్ఫుల్ క్యాండిడేట్స్ని పెడతారు ఇప్పుడు వీళ్ళు. అది మనం రాజస్థాన్ ఎప్పుడు మీద అడుగుతా, రాజస్థాన్ ముఖ్యమంత్రి పేరు ఏంటంటే మీకు తెలియదు, అంత గుర్తుంటుంది. ఛత్తీస్గఢ్లో ఎవరున్నారంటే యూ వోంట్ బీ ఏబుల్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్. ఓ పాత లీడర్స్ అంతా పోయారు మొత్తం. అప్పుడు బీజేపీ ఏం చేస్తున్నారంటే, ఏ లీడర్ దగ్గర ఏ ఫాలోవర్స్ లేని లీడర్ని పెట్టుకోండి. ఒకటి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీతోనే ఒక 20 మంది ఉన్నారనుకోండి. దిస్ వాజ్ డన్ బై వసుంధరా రాజే ఇన్ రాజస్థాన్. ఆమె చాలా డర్టీ గేమ్ ఆడింది అప్పుడు. ఈసారి గెలిచినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మీరు నన్ను ముఖ్యమంత్రి చేయకపోతే నేను 30 ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్ళిపోతాను నేను రాజస్థాన్. అది చాలా డేంజరస్. మీరు గ్రూప్ లీడర్ అయిపోతే రేపు మీరు పార్టీని కంప్లీట్ గవర్నమెంటే పోతుంది మీది ఒక్కొక్కసారి. అది ఉండకూడదని చెప్పేసి బీజేపీ ఏం చేస్తున్నారంటే, సింగిల్ పర్సన్ పార్టీ. వాళ్ళంటే ఎవరు ఉండరు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలామంది తిరుగుతూ ఉంటారు, పహారీలు చేస్తారు, అన్నీ చేస్తారు వాళ్ళు. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీతో ఫాలోవర్స్ ఎవరు లేనప్పుడు డెఫినెట్గా మీరు ఎట్లా ఫాలో చేస్తారు, వాళ్ళని ఎట్లా తీసుకుంటారు లీడర్స్ని అని ఒక ప్రశ్న రావచ్చు. మీరు అడగవచ్చు, ఢిల్లీలో ఇంత పవర్ఫుల్ సిటీ, అట్లీస్ట్ క్యాపిటల్, ప్రధానమంత్రి ఎక్కడ ఉంటారు, హోమ్ మినిస్టర్ అంటే సెంట్రల్ మినిస్టర్షిప్ అక్కడే ఉంటుంది, ఈమె ఏం చేస్తారనేది. దీనికన్నా ముందు డూసు ప్రెసిడెంట్గా ఉండే ఏబీవీపీ నుంచి వచ్చింది ఆమె. ఆర్ఎస్ఎస్ చాలా పవర్ఫుల్ కనెక్షన్ ఉంది. అదొక 32 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అంతా ఉండే. అండ్ 2 సార్లు ఎలక్షన్ ఓడిపోయింది ఇక్కడ మన షాలిమార్ బాగ్ నుంచి, ఈసారి గెలిచింది ఆమె. కానీ దానికన్నా ముందు మున్సిపల్ కౌన్సిలర్ ఉండే. అదన్నీ చాలా, షీఈ్ గాట్ ఎ పెడిగ్రీ ఆఫ్ ఇన్, అది డౌట్ లేదు. కానీ ముఖ్యమంత్రి మెటీరియల్ అంటే అందరూ అంటారు, ఇప్పుడు సైని గారు ముఖ్యమంత్రి మెటీరియల్ అని అడగచ్చు నేను. కాదు కదా, కానీ చేశారు. ఇప్పుడు నా ప్రాబ్లం ఉంది అక్కడ. రాజస్థాన్లో ఏమైనా ప్రాబ్లం విన్నారా ఇవాళ దాకా? మధ్యప్రదేశ్లో ఏమైనా ప్రాబ్లం విన్నారా? ఏం లేదు. ఒరిస్సా మర్చిపోయాను నేను. ఒరిస్సా ఇక్కడ ప్రాబ్లం లేదు. సో బీజేపీ ఏం చేస్తున్నారంటే, సెంట్రల్ లీడర్షిప్కి అబ్సల్యూట్ కంట్రోల్ ఉంది వీళ్ళ మీద. ఇప్పుడు
శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఐ థింక్ 22 సంవత్సరాలు ఏమో ఆయన రూల్లో ఉన్నారు ముఖ్యమంత్రిగా. అతనికి ఒక పర్సనల్ ఒక ఇది ఉండే, పట్టుండే. సెంట్రల్ లీడర్షిప్ అంత డిమాండ్ చేయలేరు వాళ్ళ దగ్గర, ఇది ఇంప్లిమెంట్ చేయండి, ఇది ఇంప్లిమెంట్ చేయకూడదని చెప్పడానికి. అంత సీనియర్గా ఉన్న మనిషి మీద చెప్పలేరు మీరు అది. కానీ వీళ్ళ దగ్గర సెంట్రల్ లీడర్షిప్ కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. సో ఢిల్లీ లాంటి స్టేట్లో, ఢిల్లీ లాంటి ఒక లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్కి ఈక్వల్ పవర్ ఉన్న స్టేట్లో అక్కడ యూనియన్ గవర్నమెంట్కి చాలా పట్టు ఉంటుంది. హోమ్ మినిస్ట్రీ యూనియన్ గవర్నమెంట్ కింద ఉంటుంది. చాలా మటుకు మినిస్ట్రీస్ పనిచేస్తుంది ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్, కానీ కంట్రోల్ యూనియన్ మినిస్ట్రీ దగ్గర ఉంటుంది యూనియన్. సో డెఫినెట్గా మీరు చూస్తుంటే సైగా ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఢిల్లీలో ఎలక్షన్ అయి బీజేపీ గెలిచారా, 3వ రోజు యమునా క్లీనింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు చాలామంది నేను గిరిధర్ గారితో డిబేట్ కన్నా ముందు మాట్లాడుతూ గిరిధర్ గారు అన్నారు ఎందుకు చేశారని అడిగారు. ముఖ్యమంత్రి వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదా, దానికన్నా ముందు ఎందుకు చేశారు బీజేపీ? ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఎందుకు చేశారనేది చూడండి. మేము వచ్చే ముందే మేము చేసేసాము ఇదంతా. మేము వచ్చే ముందే మేము యమునా క్లీనింగ్ మొదలుపెట్టాం. కేజ్రీవాల్ ఇన్ని సంవత్సరాల్లో ఏం చేయలేడు, కానీ కేజ్రీవాల్ ఉన్నప్పుడు కూడా ఇదే కంట్రోల్ మీ దగ్గర ఉండే కదా, మీరు చేయొచ్చు కదా అప్పుడని ఎవరన్నా అడుగుతారు. అప్పుడు ఆన్సర్ ఈస్ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్. అక్కడ ఇక్కడ గవర్నమెంట్ ఉంటే మేము చేపిస్తాము డెఫినెట్గా. కానీ మేము చేయడానికి వెళ్తే కేజ్రీవాల్ ఒకసారి ఆపొచ్చు మమ్మల్ని, చేయకూడదు అది ఇది అని చెప్పి రూల్ రెగ్యులేషన్స్ చెప్తారు. ఇప్పుడు మా దగ్గర అబ్సల్యూట్ పవర్ ఉంది, మేము యమునా క్లీనింగ్ మొదలుపెట్టాం. ఇప్పుడు రేఖా గుప్తా దగ్గర అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఏంటో సాయి గారు, ఢిల్లీలో ఉన్న రోడ్ల పరిస్థితి, స్కూళ్ళ పరిస్థితి అంతా ఒక అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ నడిపించింది రోజు. అక్కడ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు కోట్లు ఖర్చు పెట్టారు అరవింద్ కేజ్రీవాల్. రేడియో కానివ్వండి, ఛానల్ కానీ అందరినీ కొనుక్కున్నారు. ఒక్క ఛానల్ చెప్పండి కొనలేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ రిపబ్లిక్ అందరినీ కొనుక్కున్నారు. అఫ్కోర్స్ రిపబ్లిక్ కొన్ని రోజుల తర్వాత కేజ్రీవాల్ యాడ్లు బంద్ చేసేసాడు రిపబ్లిక్కి, టైమ్స్ నౌ కూడా యాడ్లు ఇవ్వట్లేదు. కానీ చిన్న చిన్న ఛానల్ అస్సాంలో, తెలంగాణలో ఫుల్ పేజ్ యాడ్లు, పంజాబ్ గవర్నమెంట్ కానివ్వండి, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫుల్ పేజ్ యాడ్లు వస్తుండే. ఎందుకంటే సాయి గారు ఇక్కడేముందని ఆంధ్రాలో, తెలంగాణలో ఇమేజ్ బిల్డప్ చేయండి. అంటే ఇక్కడున్న జర్నలిస్ట్ కానీ, ఇక్కడున్న ఎడిటర్ కానీ ఎక్కువ లొల్లి చేయకూడదు, నా వ్యతిరేకంగా ఏదైనా నెగటివ్ న్యూస్ వస్తే పబ్లిష్ చేయకూడదు, నేను మీకు కోట్ల అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాను. సో న్యాచురల్లీ ఓనర్స్, ఆ ఛానల్ ఓనర్ కానివ్వండి, ఆ న్యూస్ పేపర్ ఓనర్ కేర్ఫుల్గా ఉంటారు. అరే కేజ్రీవాల్ వ్యతిరేకంగా న్యూస్ రాస్తే రాయకు, అని జైలు నెల న్యూస్ కొంచెం తగ్గించు, ఎక్కువ లొల్లి చేయకని చెప్పేసి. ఇది అన్ని పార్టీలు చేసే పని, కానీ కేజ్రీవాల్ చాలా ఎక్కువ. దాని తర్వాత భగవంత్ మాన్ పంజాబ్లో మొదలుపెట్టారు. ఆయనకి అసలు డబ్బులే లేదు జీతం ఇవ్వడానికి, కానీ ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కూడా బస్సులు పెట్టాను, స్కూల్ రూమ్లు కట్టించాల్సిన, హాస్పిటల్ కట్టాను, అన్ని న్యూస్ వస్తున్నట్టమాట. సో డెఫినెట్లీ పర్వేష్ వర్మ కానీ, సతీష్ ఉపాధ్యాయ్ కానీ, విజేందర్ గుప్తా. అండ్ విజేందర్ గుప్తా గారి అపాయింట్మెంట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ స్పీకర్గా అపాయింట్ చేశారు. ఇదే విజేందర్ గుప్తాని కేజ్రీవాల్ అసెంబ్లీ నుంచి మార్షల్స్ని పెట్టి, అంటే లోకల్ పోలీస్ వాళ్ళని పెట్టి బయట తీసిపడేశారు అసెంబ్లీ నుంచి. నౌ హీఈస్ గోయింగ్ విత్ ద స్పీకర్. అతను ఇప్పుడు కేజ్రీవాల్ లేడు అన్ఫార్చునేట్లీ, లేకుంటే కేజ్రీవాల్ని తీసుకెళ్ళి అసెంబ్లీ బయట పడేస్తుండే కావాలని చెప్పి. సో డెఫినెట్లీ ఆ కోపం ఉంటుంది వాళ్ళకి. సో ఒక న్యాచురల్ జస్టిస్ లాగా ఫామ్ అవుతుంది. కానీ ఢిల్లీలో ఈ జరిగిన దానికి సాయి గారు చాలా మటుకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, పార్టీ డిసిషన్, ఇప్పుడు పార్టీ కంట్రోల్ అబ్సల్యూట్ అయిపోయింది సాయి గారు. ఒకటి రేఖా గుప్తా గారు, షీ ద ఉమెన్. సెకండ్, బనియా కమ్యూనిటీ నుంచి వస్తుంది ఆమె. సో బనియా కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ ఎక్కువ లేదు. బనియా అంటే మనం ఒక ట్రేడింగ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు, మన దగ్గర వైశ్య లాగా కమ్యూనిటీ అని చెప్పొచ్చు. చాలా లో కీ ప్రొఫైల్, ఎక్కువ ఎవరు వినలేదు ఆమె పేరు, ఎలక్షన్ అయ్యేదాకా ఎవరు వినలేదు. నాలుగోది ఏంటంటే పార్టీ లో ప్రొఫైల్, గోయింగ్ విత్ ద రీసెంట్, అదే చెప్పాను, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇట్లాంటి హర్యానా ఇట్లాంటి స్టేట్స్లో లో ప్రొఫైల్ లీడర్స్కి వెళ్ళారు. బీజేపీ ఒక జనరేషన్ షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పాత లీడర్లు అన్నీ పక్కన పెట్టి కొత్త లీడర్స్ని తీసుకొస్తున్నారు. మార్గదర్శక మండలి ఏదని మీరు చెప్పుకోవచ్చు దాన్ని. సో అది మోదీ గారితో మొదలైంది 2014లో. అప్పుడు అద్వానీ గారికి ఎందుకు ఇవ్వలేని చెప్పి పెద్ద గొడవ చేశారు వీళ్ళు, మురళీ మనోహర్ జోషి గారికి ఎందుకు ఇవ్వాలి. ఒక జనరేషన్ షిఫ్ట్ జరిగింది అక్కడ. వీ లీడర్స్ కూడా కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్ జరిగినప్పుడు అందరూ ఏమన్నారు, ఓడిపోతారు, హూడా గారు ఉన్నారు, హూడా గారు చాలా పవర్ఫుల్, ఆయన గెలిచేస్తారు, జాట్ కమ్యూనిటీ అదే అన్నారు. ఏమైంది సాయి గారు, లాస్ట్లో బీజేపీ గెలిచారు. అప్పుడు పుకారు ఏమైందంటే ఈ ముఖ్యమంత్రి ఉండడు, ఈ ముఖ్యమంత్రి తీసేస్తారని, కానీ రిటైన్ చేసుకున్నారు బీజేపీ. సో అదే పాలసీ ఫాలో చేస్తున్నారు, దట్ గెట్ సంబడీ హూ ఇస్ లో ప్రొఫైల్, అక్కడి నుంచి మీరు పైకి. ఇక్కడ మన దగ్గర అట్లా ఆపోజిట్ ఉంటుంది. మన దగ్గర పవర్ఫుల్ లీడర్స్కి ఫాలోవర్స్ ఉంటారు, నా దగ్గర 50 ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పి ముందుకు వస్తారన్నమాట వాళ్ళు. బీజేపీ అది మొత్తం ఆ కంప్లీట్ కల్చర్ని తీసేస్తున్నారు సాయి గారు. కరెక్ట్. సో ఇప్పుడు ఈ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా రావడం, ఆ తర్వాత అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమో ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం పైన, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్కి వెళ్ళి పని చేసే అవకాశాలు, లేకపోతే పంజాబ్లో ఉన్న సమస్యల గురించి మనం మాట్లాడాం. పంజాబ్లో కూడా ఆప్లో చీలికలు వస్తున్నాయి, ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉందని మాట్లాడాం.
సో ఇప్పుడు రేఖా గుప్తా లాంటి నాయకురాలు ఆమె డిసైసివ్గా ఆమె ఉండే విధానాన్ని బట్టి కూడా ఆప్ పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఆప్లో చీలికలు, లేకపోతే కాంగ్రెస్లో లుకలుకలు, ఇవన్నిటికీ రాబోయే రోజుల్లో ఏమన్నా మనం గెస్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ సాయి గారు చాలా ఇంపార్టెంట్. దీనికన్నా ముందు ఆమెకు ముందున్న సవాల్ ఏంటి అంటే కేవలం గవర్నెన్స్, పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ ఇస్ లైక్ నో పాలిటిక్స్, మున్సిపల్ కార్పొరేషన్ లాగా పాలిటిక్స్ ఆడక్కర్లేదు. యూపీ కాదు, మధ్యప్రదేశ్ కాదు, ఇంత పెద్ద చిన్న స్టేట్, అండ్ దట్ టు విత్ డివైడెడ్ పవర్స్. లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ మీద వైపు ఉంటారు, సంతకం దేని కాగితమే సంతకం పెట్టేస్తారు ఆయన. కానీ అక్కడ మీరు అరవింద్ కేజ్రీవాల్ మీద చేసిన ఆరోపణలు, అది నీళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు, అక్కడికి రోడ్ల ప్రాబ్లం ఉండొచ్చు, వరదలు వస్తుంది వర్షాకాలంలో, లేకుండా అప్పుడు రోడ్డు మొత్తం ఖరాబ్ అయి ఉంటుంది. మూడో స్కూల్స్, సోడియా, ఇంత పొల్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు దివాళీ దివాళీ కానీ అక్కడ బర్నింగ్ పంజాబ్లో జరుగుతుంది, అక్కడ స్టబుల్ బర్నింగ్, ఇక్కడ ఢిల్లీకి ఇంపాక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా సాయి గారు ఇది ఒక లోకల్ మున్సిపల్ ఎలక్షన్ లాగా ఉండే అనమాట. ఢిల్లీ ఈజ్ లైక్ ఎ మున్సిపల్ ఎలక్షన్. ఢిల్లీ ఒక అర్బన్ ఢిల్లీ, రూరల్ ఢిల్లీ ఉంది. డెఫినెట్గా మన దగ్గర హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఏరియా ఉంటుంది. జిహెచ్ఎంసీ అవతల ఉన్న ఒక 100 కిలోమీటర్ల దాకా ఉన్న డెవలప్మెంట్ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ కింద వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఈ రోడ్లు. ఈ ప్రాబ్లమే బీజేపీకి నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది. మేము ఎన్ని డ్రైనేజ్ పైప్ లైన్లు వేసాము, ఎన్ని రోడ్లు రిపేర్ చేసాము, మేము అక్కడున్న మురికి వాళ్ళని ఎట్లా చేసాం, ఇల్లు ఎంత కట్టించాం. మోదీ గారు ప్రామిస్ చేశారు ఆల్రెడీ, ఇన్ని ఇల్లు కట్టిస్తాం, మేము లక్షలు ఇన్ని ఇల్లు కట్టిస్తామని చాలా కంప్లీట్ నంబర్ ఇచ్చారు. అది ఇంప్లిమెంట్ చేయడానికి టైం లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంది మీ దగ్గర. 5 సంవత్సరాలు మీరు చేసి చూపించే డెఫినెట్ నెక్స్ట్ ఎలక్షన్ మీరు గెలవచ్చు. కానీ దానికి సెంట్రల్ గవర్నమెంట్కి అబ్సల్యూట్ పట్టు ఉండాలి దీని మీద. అండ్ డెఫినెట్లీ అమిత్ షా గారు కానివ్వండి, జేపీ నడ్డా గారు కానివ్వండి, ఈవెన్ ప్రధానమంత్రి మోదీ గారు కానివ్వండి, వాళ్ళ ఫుల్ పవర్ స్టేట్ గవర్నమెంట్ వెంటబడి ఒక కాస్మెటిక్ చేంజ్ అని చూడొచ్చు. ఇప్పుడు మన అందరం అంటాం ఢిల్లీకి వెళ్ళినప్పుడు చాణక్యపురి కానివ్వండి, మిగతా రాజ్పథ్, ఇప్పుడు కర్తవ్య పథ్ కానివ్వండి, మిగతా ప్లేస్కి వెళ్ళి వావ్ పార్లమెంట్ బిల్డింగ్ చూసి ఏం బాగుంది, సూపర్ ఉంది అంటాం, భారత్ మండపం చూసి కానీ ఢిల్లీ అది కాదు. ఢిల్లీ అవతల ఢిల్లీ ఇంకా ఉంది, రూరల్ ఢిల్లీ ఉన్నాయి. చాలా హారబుల్ స్టేట్ సాయి గారు. నీళ్ళు లేవు. సమ్మర్లో అయితే, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా చూడండి, ఇప్పుడు ట్యాంకర్ల బ్యాటిల్, ట్యాంకర్ మాఫియా ఢిల్లీలో రూల్ చేస్తుంది. మన దగ్గర ఒక సిటీలో ఒక వైపు మొత్తం ట్యాంకర్లు నడుస్తాయి, మన దగ్గర కూడా అట్లా కాకుండా ఢిల్లీలో మొత్తం ఢిల్లీ ట్యాంకర్ నడుస్తుంది. ఇక్కడ పేదోళ్ళు, మంచి డబ్బులు ఉన్న వాళ్ళు చూడరు, అందరికీ ఇదే ప్రాబ్లం ఉంటుంది, నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది. అది సార్ట్అవుట్ చేయాలి. హర్యానా నుంచి వచ్చే నీళ్ళు చూసుకోవాలి, ఆ ప్రాబ్లం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఢిల్లీకి స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ లేదు సాయి గారు, ఏరియా ఎక్కువ లేదు, స్టోరేజ్ కెపాసిటీ లేదు, నీళ్ళు ఎక్కువ రోజు ఉంచలేరు వాళ్ళు, డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. కానీ అదే టైంలో సమ్మర్కి వచ్చే నీళ్ళు తగ్గుతుంది, క్వాంటిటీ నీళ్ళది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, మీరు డబ్బులు ఇవ్వకపోతే కరెంట్ రాదు. ఇది తెలంగాణలో కూడా అది జరగబోతుంది. మీరు డబ్బులు ఇవ్వకుండా మీరు ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే డబ్బులు ఉండవు, ఎక్కడో ఒక ప్లేస్ కట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ సార్, మహిళా ముఖ్యమంత్రి పెట్టారు, మహిళా ఓటర్ని కూడా చూసుకోవాలి. కరెక్ట్. 2,000 రూపాయలు ఇస్తారు, 2,200 ఇస్తా అన్నారు మీరు. అదే టైంలో మీద డబ్బులు ఉందా లేదా? ఢిల్లీ ఈజ్ నౌ బ్యాంక్రప్ట్. అంటే ఢిల్లీ గవర్నమెంట్కి 100 రూపాయలు వస్తే 125 రూపాయలు ఖర్చు చేశారు, డబ్బులు లేవు. సో డబ్బులు ఫస్ట్ టాక్సేషన్ పాలసీ చాలా స్ట్రిక్ట్ ఉంది. కానీ చిన్న స్టేట్లో టాక్సేషన్ ఎక్కువ చేయలేరు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ మీద వీళ్ళు డిప్లాయ్మెంట్ ఉంటారు సాయి గారు. వీళ్ళు ఫండ్స్ అంతా అక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ ఫండ్స్ తెప్పించుకోవడము, అది ఇంప్లిమెంట్ చేయడం, అది పరమేశ్ వర్మ ఉండొచ్చు, సతీష్ ఉపాధ్యాయుడు, వీళ్ళందరినీ వీళ్ళకి చేయాల్సిన పని ఇది. మాకు ముఖ్యమంత్రి ఒకటే కాదు, నాట్ జస్ట్ రేఖా గుప్తా, అందరు పని చేయాల్సి వస్తుంది. సో డెఫినెట్గా దట్ విల్ బీ అ బిగ్ థింగ్. అండ్ ష్యూర్లీ ఈ రేఖా గుప్తా గారి పర్ఫార్మెన్స్ మీద బీజేపీకి ఢిల్లీలో విజిబుల్ లీడర్షిప్ ఒకటి ఉంటుంది. మధ్యప్రదేశ్లో ఏదో ఒక పల్లెటూరులో డెవలప్మెంట్ జరిగిపోతే ఎవరు అడగరు. భోపాల్ బయట ఏం జరిగింది ఎవరికి తెలియదు, ఉజ్జయిన్ బయట తెలియదు. కానీ ఢిల్లీలో చిన్న చిన్న ఏరియాలో కూడా అది యాంప్లిఫై అయిపోతుంది. కరెక్ట్. ఛానల్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, నీళ్ళు రాకపోతే ట్యాంకర్ కొట్టుకుంటారు రోడ్ల మీద. అది బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. మొన్నటిదాకా అంటే వేరు, కేజ్రీవాల్ బ్లేమ్ చేయొచ్చు. కానీ మీకు టైం ఉందా ఇంప్లిమెంట్ చేయడానికి? లేదు. మీరు రాగానే ఆల్రెడీ మార్చ్కి వచ్చేసాం, సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో మీద చాలా తక్కువ టైం ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ థింగ్ రైట్ నౌ. ఢిల్లీ జల్ బోర్డు కానివ్వండి, ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డు కానివ్వండి, పవర్ కట్ రాకుండా చూసుకోవడానికి. అదే చూస్తుంటారు మీరు, ఈ ఢిల్లీ ఎలక్షన్ కాగానే కేజ్రీవాల్ ఓడిపోగానే 3 రోజుల తర్వాత ఢిల్లీలో పవర్ కట్ స్టార్ట్ అయింది. ఓకే, 1 గంట సేపు 2 గంటల సేపు పవర్ కట్ చేసేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఆతిషి ఏమో బీజేపీ మీద బ్లేమ్ చేస్తున్నారు. ఆమె కేర్ టేకర్ ముఖ్యమంత్రి ఉండే అప్పుడు, ద డిపార్ట్మెంట్ ఈజ్ స్టిల్ అండర్ హెర్. కానీ ఆమె ఏంటుంది, నేనేం చేయలేను, నేను ఓన్లీ కేర్ టేకర్ ముఖ్యమంత్రి, కరెంట్ ఎవరో కట్ చేస్తున్నారు నాకు తెలియదు అంటున్నాను. సో క్యాంపెయిన్ కూడా ఉండొచ్చు. చూడండి, కరెంట్ ఇవ్వట్లేదు ఢిల్లీకి, ఢిల్లీలో ప్రజలకి ఫ్రీ పవర్ ఇస్తాను, ఫ్రీ పవర్ ఇవ్వట్లేదు అని మొదలు పెడతారు. ఇక్కడి నుంచి అన్నీ బస్సులో రైడ్ ఇచ్చారు, బస్ రైడ్ ఇచ్చారు. కరెక్ట్, కర్ణాటక లాగా అయిపోకూడదు, మొత్తం దివాలా అయిపోతుంది కార్పొరేషన్. సో దానికి ఎక్కువ బస్సులు కావాల్సి వస్తుంది.
అండ్ ఢిల్లీలో చాలా మటు కండిషన్స్ ఉన్నాయి, మీరు డీజిల్ బస్సులు పెట్టలేరు, ఐదర్ సిఎన్జీ ఉండాలి లేకుంటే బ్యాటరీ ఆపరేటెడ్ బస్సు ఉండాలి. చాలా ఇష్యూస్ ఉన్నాయి సాయి గారు. ఒక క్యాపిటల్ రీజన్ అనేది అది మీరు వాషింగ్టన్ డీసీ ఉండొచ్చు, లండన్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది క్యాపిటల్ రీజన్ ఏ దేశమైనా కానీ. అండ్ ఢిల్లీ హ్యాస్ ఆల్ ద మోర్ స్పెషల్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే మన దగ్గర చాలా మటుకు మైగ్రెంట్ లేబరర్స్ వచ్చి పనిచేస్తారు. సో మనం ఇవాళ కూడా సర్వే చూశాను ఒకటి, హైదరాబాద్ సిటీలో 63% మంది ఉద్యోగం లేని ఇంట్లో కూర్చున్నారంట, పని చేయరు, పని చేయొచ్చు కావాలంటే 63% మంది. ఆలోచించారు, అది పెద్ద సర్వే కూడా వచ్చింది వాళ్ళ పేపర్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, అది చూడాల్సి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సర్వే అది. సో హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఢిల్లీ లాంటి మ్యాగ్నెట్, ముంబై లాగానే, ముంబైలో చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనిచేస్తారు మనుషులు. సో డెఫినెట్గా రేఖా గుప్తా హెస్ గాట్ హర్ హ్యాండ్స్ ఫుల్. ఒక్కొక్క రోజు వేస్ట్ చేయడం టైం లేదు ఇప్పటి నుంచి. ద కౌంట్ డౌన్ స్టార్ట్స్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.